మత్సరం అంటే ఏంది తెలిసిన? చూడండి, ఇప్పుడు మనము రోడ్డు వైపున ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. రోడ్డు వైపున వెళ్తూ ఉంటే కొన్ని స్థలాల్లో కొన్ని గేదెలు, కొన్ని జంతువులు చనిపోయి పక్కన పడేసి ఉంటాయి. కొన్ని రాబందులు వచ్చి వాటి మాంసాన్ని ఏం చేస్తాయి? పీకు తింటాయి. కానీ ఎముకలను ఏం చేస్తాయంట? అలాగే వదిలేస్తాయి. గమనించాల, రాబందులు ఎముకలను మాంసాన్ని తిన్నాయంటే కానీ ఎముకలు ఏం చేయలేదంట. కానీ బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో, మత్సరము ఎముకలకు కుళ్ళు. చూడండి, అంటే మాంసం అంతా తిందంట కానీ రాబందులు, కానీ ఎముకలను అవి ఏం చేయలే. కానీ ఆ మత్సరం అనేది మనలో ఉంటే ఎముకలకు ఏమొస్తుందంట? ఎముకలు కూడా కుళ్ళిపోతాయి. చూశారు అక్కడ ఎముకలు కుళ్ళిపోవడం, శరీరం కుళ్ళిపోవడం చూసాం. కానీ ఏమండి చూశారు ఆ శరీరం కుళ్ళిపోయిన వాళ్ళని ఎప్పుడన్నా చూశారు? ఎప్పుడన్నా మేము చూడలేదన్నా అంటారు. మేము చూసాం. ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే, నేను పేరు చెప్పనులే, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉంటే